90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, యాక్చువల్గా ఒక రియల్ ఇన్సిడెంటే, అంటే మా ఇంటి పక్కన జరిగిన సంఘటన ఈరోజు నేను మీకు యాజ్ ఎ సైకాలజీ పరంగా మనం ఎలా చూడాల్సిన అవసరం ఉంది అని అనిపించింది నాకు. వాళ్ళ అమ్మాయి 11 ఇయర్స్ ఉంటుంది. 11 ఇయర్స్ ఉన్న అమ్మాయి మెచ్యూర్ అయింది, కానీ అది వాళ్ళ మదర్కి కమ్యూనికేట్ చేయలేదు. అలా 2 times, అంటే ఫస్ట్ టైం అలానే చేసింది, సెకండ్ టైం కూడా అలానే చేసింది. అంటే పేరెంట్స్ వైపు నుంచి కావచ్చు, పిల్లల వైపు నుంచి కావచ్చు, దీన్ని ఎలా మనం చూడాల్సిన అవసరం ఉందంటారు మేడం? సిరి, మీరు అడుగుతూ ఉంటే నాకు పర్సనల్గా కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి విషయం మీద. ఏంటి అంటే, అమ్మ జాబ్ చేస్తున్నారు, నాన్నగారేమో టూర్స్ జాబ్, ఇంట్లో నాన్నమ్మ ఉంటారు, అలాగే బాబాయ్ వర్క్ ఫ్రమ్ హోమ్, పిల్లలిద్దరు మీరు చెప్పినట్టే 12-13 ఇయర్స్ పాప బాబు. సో బాగానే ఉంటారు, ఫ్యామిలీ అంతా చక్కగా బాగానే ఉంటారు, అంతా బాగుంది. ఇంచుమించు ఇలాంటి కంప్లైంట్ తోటి వచ్చారు. ఓకే. ఏంటి అంటే, ఆ బట్టలు, ఆయన బట్టలు ఉంటాయి కదా, అవి చెప్పకుండా తన బట్టల లోపల పెట్టేసిందంట. సరే ఒక్కసారి చూశారు, ఇంట్లో వాళ్ళందరూ చెప్పారంట అలా చేయకూడదు. మళ్ళీ సెకండ్ టైం కూడా షీ డన్ ద సేమ్ థింగ్. ఏంటి అని చెప్పంటే, వాళ్ళతో కమ్యూనికేట్ చేయట్లేదు, పాప ఏం మాట్లాడట్లేదు. ఎందుకలా మేడం? వాళ్ళు నా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఓకే. తీసుకొని వస్తే, అమ్మ నాన్న ఎదురుకుండా మాట్లాడతావా, నువ్వు విడిగా మాట్లాడతావా? యాక్చువల్లీ నేను జనరల్లీ ఏం చేస్తానంటే, ఎవరైనా పేరెంట్స్ మా పాప ఇలా ఉంది ఏదైనా బాబు గురించి కానీ అడిగారు అనుకోండి, నేను వాళ్ళని ఫస్ట్ అడుగుతాను, మీరు మీ పాప కానీ బాబు కానీ మాట్లాడడానికి రెడీగా ఉన్నారా? అంటే చాలామంది పిల్లలు ఎవరి దగ్గరకో తీసుకెళ్ళి ఏదో చెప్పిస్తారు, వాళ్ళకి మనం సైకాలజిస్ట్ అవన్నీ వాళ్ళకి తెలియదు. అంటే తీసుకెళ్తారు, క్లాస్ పీకిస్తారు, మనకేదో చెప్పిస్తారు, ఇట్లా అనుకుంటారు. అందుకని నేను ముందే అడిగాను, ఆ పాప రెడీగా ఉందట. ఇవాళ రేపు చాలామంది పిల్లలు దే ఆర్ రెడీ టు టేక్ ఎక్స్టర్నల్ హెల్ప్ దాన్ పేరెంట్స్. పేరెంట్స్ కాకుండా దే వాంట్ ఎక్స్టర్నల్ హెల్ప్. సరే ఆ పాప కూర్చుంది కొంచెంసేపు, అంతా మాట్లాడుతూ ఉంటే, నెమ్మదిగా వస్తారు కదా పిల్లలు బయటికి, నువ్వేంటి ఎలాగా అవన్నీ మాట్లాడాక, నాకు పక్కన ఒక ఫ్రెండ్ ఉంది, సేమ్ క్లాస్ మేము, వాళ్ళ మమ్మీ బయటికి పంపడం మానేశారు మెచ్యూర్ అయిన తర్వాత అమ్మాయిని. ఓకే. సో నన్ను కూడా మా మదర్ పంపరేమో ఇంట్లో తెలిస్తే అని చెప్పింది. అలా ఎందుకు అనుకుంటున్నావు అవన్నీ అడిగితే, ఇంట్లో నాకు ఉండబుద్ధి కాదు. ఎందుకు ఉండబుద్ధి కాదు అంటే, అమ్మ ఉండదు, ఆఫీస్కి వెళ్ళిపోతుంది, నాన్నేమో వస్తారు టూర్స్, ఫ్రెండ్స్, వీకెండ్స్. సో నాన్నమ్మే టీవీ చూస్తూ ఉంటారు, ఇప్పుడు మా టర్న్ రాదు, మరి మేమేం చేయాలి ఇంట్లో? బాబాయ్ ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు, ఆయన కూర్చున్న చోటు నుంచి లేవరు. ఇన్ఫ్యాక్ట్ నానమ్మ కూడా అంతే, కనపడంగానే వాటర్ తెచ్చివు, మా బంగారు తల్లి కదమ్మా, అది తెచ్చిపెట్టు, ఇది తెచ్చిపెట్టు అని పని చెప్తూ ఉంటారు. సో ఇంట్లో ఉండబుద్ధి కాదు. నేను ఈ పీరియడ్ విషయం చెప్పాను అనుకోండి, మా పక్కన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగినట్టే నన్ను బయటికి పంపిపోతే నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను కదా అని అనేసరికి, సరే ఈ పాపని బయటికి పంపించి వాళ్ళ పేరెంట్స్ని పిలిస్తే, అప్పుడు వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడారనమాట. జాబ్ అంతా ఇదివరకు చేయలేదండి నేను, ఇప్పుడు నాకు ఎక్స్పోజర్ కావాలి లైఫ్లోని, నేను స్టార్ట్ చేశాను అని ఆవిడ. అతనేమో, మీరు చెప్తుంటే అర్థమైంది మేడం, పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఇంట్లో ఎట్లాంటి వాతావరణం ఉందో, పెద్దవాళ్ళు ఉన్నారు కదా, పర్వాలేదు కదా, టైంకి అన్నీ జరుగుతున్నాయి కదా అని అనుకున్నాను ఇన్నాళ్ళు. నేను ఇప్పుడు అర్థమైంది నాకు, నేను ఎక్కువ టైం మా పిల్లలతో స్పెండ్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ ఉంటుంది, ఈ పాయింట్స్ అన్నీ మేము ఎలా మాట్లాడగలం అంటారు. అంటే పేరెంట్స్గా యూ హ్యావ్ టు గ్రో. ఇప్పుడు పాపకి 1 year ఏజ్ అనుకోండి, యు ఆర్ 1 year ఓల్డ్ మదర్. పాపకి 2 years అనుకోండి, యు ఆర్ 2 years ఓల్డ్ మదర్. కాబట్టి మీరు కూడా అమ్మగా పెరుగుతున్నప్పుడు మరి మీరు కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి అనేది అర్థం చేసుకోవాలి, వాళ్ళకి దాని పట్ల అవగాహన కల్పించాలి.
ఇవన్నీ చేయాలి కాబట్టి స్పెండ్ మోర్ టైమ్ విత్ కిడ్స్. ఎక్కువసేపు వాళ్ళతో ఉండండి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, ఇంట్లో ఏం జరుగుతుందో చూడండి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి. పాప అంతమంది ఉంటే మనం ఏమనుకుంటాం జనరల్లీ, అందరూ ఉన్నారు కదా ఇంట్లో, ఏమైంది అని అనుకుంటాం. సో మరి ఆ పాప అలాంటిది ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు నాకు. అంటే ఆ పాపకి ఆ ఏజ్కి ఎక్కువ పని అయిపోతుంది, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది, స్ట్రెస్ అయిపోతున్నారు అనమాట. వాళ్ళు అటు చెప్పుకోలేరు, ఇటు చెప్పుకోలేరు, చెప్పినా వినే సిచ్యువేషన్లో లేరు. సో అలా ఉండే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి నాన్న. మీరు అన్నట్టు ఇలా ఉండే ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయి. బయటకు కనిపించేది ఒకలా ఉంటుంది. ఎక్కువ మేము చెప్పేది అదే, పిల్లలతో ఎక్కువ టైం గడపండి, పిల్లలతో అన్ని విషయాలు మాట్లాడుతూ ఉండండి. అరే మేము ఆ విషయం ఎలా మాట్లాడతాం మేడం అంటారు. స్కూల్స్లో కొంతవరకు గైడెన్స్ ఇస్తున్నారు, పక్క పిల్లలు కొంతవరకు గైడెన్స్. వీళ్ళల్లో ఏంటి అంటే చుట్టూ చూసినప్పుడు అడాప్ట్ చేసుకుంటారు, మనకు కూడా ఇలా అవుతుందేమో అని. అవునవును. సో అవన్నీ ఎవరి దగ్గర చెప్తారు? డెఫినెట్గా పేరెంట్స్తోనే షేర్ చేయాలి. సో పేరెంట్స్ ఎక్కువ టైం ఇవ్వండి, ఎక్కువ వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట మేము. సో ఇలా కూడా అవుతూ ఉంటాయి, ఇలా కూడా కాల్స్ వస్తూ ఉంటాయి, ఇలా కూడా కౌన్సిలింగ్స్కి వస్తూ ఉంటారు. అంటే మేడం నాకైతే అర్థమైంది, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సమాజంలో పేరెంట్స్కి పిల్లలకి చాలా గ్యాప్ ఉంది అని. ఇప్పుడు ఇలాంటి ఒక ఇన్సిడెంటే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఆ గ్యాప్ని మనం ఎలా రెడ్యూస్ చేయొచ్చు అంటారు? గ్యాప్ని ఎలా రెడ్యూస్ చేయాలంటే వాళ్ళే చేసుకోవాలి నాన్న, వాళ్ళే చేసుకోవాలి. ఇదే కాదు, ఏ సమస్య ఉన్నా మనం గబగబా ఒక సైకాలజిస్టో, ఒక సైక్రాటిస్టో, ఒక థెరపిస్టో దగ్గరికి పరిగెడతాం. కానీ లాంగ్ రన్లో ఇప్పుడు చూడండి, మీకు బాగా ఈజీగా అర్థం కావాలి అంటే, మనకి హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏం చేస్తారు? టెస్టులు చేస్తారు, అన్నీ చేస్తారు, మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. జనరలీ చేసినప్పుడు ఏంటి, ఈ టైంకి ఈ డోస్ వేసుకోవాలి, ఈ టైంకి ఇది వేసుకోవాలి అని చెప్తారు. అది ఎవరు చేయాలి? కేర్ ఇంట్లో వాళ్ళు చేయాలి ఆ పేషెంట్ కోసం. అవునవును. అలాగా సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చినా, సైక్రటిస్ట్ దగ్గరికి వచ్చినా, ఎవరి దగ్గరికి వచ్చినా ఆ కొంచెం సేపు నడుస్తుంది. తర్వాత అంతా కేర్ ఎవరు తీసుకోవాలి? ఖచ్చితంగా పేరెంట్స్ తీసుకోవాలి. అటెన్షన్ పే చేయాలి, వాళ్ళు ఎదుగుతున్న క్రమం చూడాలి. స్కూల్కి వెళ్ళారా, ఫీజు కట్టామా, హోంవర్క్ చేశారా, మార్క్స్ వస్తున్నాయా, మా పని అయిపోయిందా కాదు. సో అన్నది మీరు చెప్పినట్టుగానే అదొక్క లాజిక్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ ఎస్పెషల్లీ, అంటే కొన్ని సందర్భాల్లో పిల్లలు కమ్యూనికేట్ చేస్తారు, చేయరు. కానీ ఆ గ్యాప్ని కనుక పేరెంట్స్ ఫిల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. వాళ్ళు వచ్చి వీళ్ళతో ఏదైనా మాట్లాడగలగాలి. అక్కడ వాళ్ళు కనుక ఆ ఛాన్స్ ఇస్తే కనుక డెఫినెట్లీ ఇలాంటివి అవ్వకుండా ఉంటాయి అన్నమాట. బయట వాళ్ళ దాకా అవసరం రాదు. ఎస్. అండ్ ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది, థర్డ్ పర్సన్ ని ఇంకెక్కువగా నమ్మే సిచ్యువేషన్ లో ఉన్నారు పిల్లలు. సో ఆ ఛాన్స్ ని కూడా మనము అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రియల్ గా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ సైకాలజిస్ట్ అండ్ హెల్ప్ కూడా అవుతుంది, అది సాయం కూడా అవుతుంది. అది కానీ ఇలాంటి విషయాలకు కూడా పరిగెత్తుకుని వచ్చే సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి అన్నమాట. ఎస్ మేడం. యా, ఎనీవేస్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.